మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వస్తే సెలవులకి మళ్ళీ సెలవులు అయిపోయి హాస్టల్కి వెళ్ళేటప్పుడు నాకు చేతనైనంత వరకు వీలైనంత వరకు వాళ్ళు హాస్టల్కి వెళ్ళిన తర్వాత కనీసం 4 రోజులైనా మంచిగా కడుపు నిండా తినాలని చేసి పెడతాను. ఏవో ఒకటి పచ్చళ్ళైనా పిండి వంటలైనా. ఇప్పుడైతే చిక్కుడుకాయ పచ్చడి చేశాను. అలాగే టమాటా పచ్చడి కొత్తది ఉంటేను దాన్ని కూడా తాలింపు పెట్టాను. చిక్కుడుకాయ పచ్చడి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిక్కుడు తీగ ఉంటే ఆ చిక్కుడు తీగి ముదురు చిక్కుడుకాయలు ఒక 2 కేజీలు కోసుకొచ్చి పచ్చడి కలిపాను. చాలా బాగుంది. ఇక 2 పచ్చళ్ళు అలాగే సంక్రాంతికి పప్పలు చేశాం కదా, తనేమో సంక్రాంతి పండగకి రాలేదు. ఇక తన వాటా అలాగే ఉండిపోయినాయి. అందుకని ఆ పప్పలు కూడా చదివేస్తున్నాను. పప్పలు అంటే మీరు నవ్వుతారు కదూ, మీరు నవ్వుతారని నేను ఆ మాట చెప్తున్నాను. అవేనండి పిండి వంటలు. అయితే సంక్రాంతికి పండక్కి పండు ఎందుకు రాలేదంటే సంక్రాంతికి సెలవులు ఇవ్వలేదు. జనవరి 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. అందువల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సెలవులు ఇవ్వలేదు, పండు రాలేదు. తనకేమో మెయిన్స్ ఎగ్జామ్ 21వ తారీఖున పడింది. తనకి ఆ ఎగ్జామ్ రాసేసి 2 రోజులు ఇంటి దగ్గర ఉందామని వచ్చింది. ఆ 2 రోజులు గడిచిపోయినాయి, తను వెళ్తుంది. ఇక వాళ్ళు హాస్టల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఈ పచ్చళ్ళు పిండి వంటలు పెడతానండి. వాళ్ళు వెళ్ళిన 4 రోజులు కడుపు నిండా తింటారని. అయితే వాళ్ళు తినటానికే వెళ్ళట్లేదండోయ్, చదువుకోవడానికి వెళ్తున్నారు. ఈ మహా అయితే 4 రోజులు మాత్రమే తింటారు. హాస్టల్లో ఫుడ్ పెట్టట్లేదని కాదు, మనం ఇంట్లో నలుగురికి చేసుకున్న దానికి 10 మంది చేసుకున్న దానికే వంట రుచిలో తేడా వస్తుంది. అలాంటిది హాస్టల్లో 100 మంది ఉంటారు కదా, మరి అవి రుచిగా ఉండాలంటే ఉండవు కదా. సరే, ఈ పంపించిన ఈ పచ్చళ్ళు నెలల పడిన తర్వాత తినకపోయినా 4 రోజులైనా తింటారు కదా అని పంపిస్తుంటాను. మా పిల్లలు మాత్రమే తినరు, వాళ్ళ రూమ్లో ఉండే వాళ్ళందరూ కూడా తింటారు. ఇక పిండి వంటలు ఏం పెట్టానంటే చెక్కలు పెట్టానండి. చెక్కలు ఉన్నవి, కారపూస బూందీ ఉంది, అలాగే అరిసెలు కూడా ఉన్నాయి. చెక్కలు కారపూస బూందీ అయితే పండోడు ఇష్టంగా తింటుంది. అరిసెలు అయితే తిందు. స్వీటు మా ఇంట్లో అసలు పిల్లలు ఇద్దరు కానీ ఆయన గారి కానీ స్వీట్ అసలు తినరు. నేనైతే మంచిగా తింటానండోయ్. అయితే స్వీట్ తినరు కానీ అరిసెలు ఎందుకు పెడుతున్నానంటే పండు తినకపోయినా రూమ్లో పిల్లలు ఉంటారు కదా, వీళ్ళ రూమ్లో 6 పిల్లలు ఉంటారు. సరే ఎవరైనా తింటారు, పండు తినకపోతేలే వేరే పిల్లలైనా తింటారు కదా అని అరిసెలు కూడా పెడుతున్నాను. ఈ సంవత్సరం అరిసెలు మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు. అరిసెలు చూడండి ఎంత ఉన్నాయో, చాలా పెద్దగా బాగున్నాయి. ఈ అరిసెల్లో ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలేగా ఉంటుందండోయ్. మీకు ఇన్ని మాటలు చెప్తున్నానా, నా మనసులో చాలా బాధగా అనిపిస్తుంది. మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్తానండి. హాస్టల్ గురించి ఎప్పటి నుంచో మీకు చెప్తామనుకుంటున్నాను కానీ టైం గలవలేదు. కానీ ఈరోజు కలిసింది. ఏంటంటే పిల్లల్ని 10వ తరగతి వరకు ఇంటి దగ్గర ఉండే చదివించుకోండి. ఒక్కవేళ మీకు కుదరకపోతే అంటే అవకాశం లేకపోతే హాస్టల్లో ఉంచండి. కానీ మీకు అవకాశం ఉంటే మాత్రం పిల్లల్ని ఏమాత్రం కూడా హాస్టల్లో ఉంచొద్దు. మా పిల్లలు ఇద్దరు కూడా 10th వరకు ఇంటి దగ్గర నుంచే చదువుకున్నారు. అయితే అప్పుడప్పుడు మేము పిల్లల కోసమని స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ 1వ తరగతి పిల్లల్ని కూడా హాస్టల్లో ఉంచారు. ఆ పిల్లల్ని చూస్తే నాకు చాలా బాధ అనిపించేదండి. వాళ్ళు ఉండమని ఏడుస్తారు, పేరెంట్స్ ఏమో ఉండాల్సిందే, చదువు ముఖ్యమని చిన్న పిల్లల కాడ నుంచి చెప్తారు. కానీ మనకి వీలు కుదిరి స్కూల్ మన దగ్గర ఉండి అవకాశం ఉంటే మన ఇంటి దగ్గర ఉంటే 10వ తరగతి వరకు చదివించుకోండి. 10 తర్వాత మనం ఉంచుకోవాలన్నా ఉంచుకోలేము. మనకి స్కూల్ అంటే దగ్గరలో ఉంటాయి, కాలేజీలు అయితే దగ్గర ఉండవు కాబట్టి బయటికి ఎలాగో పంపించాలి. ఇక కాలేజ్ చదువులు అయిపోయిన తర్వాత మగపిల్లలు అయితే పెళ్ళిళ్ళు చేసుకొని జాబుల పేరు మీద వెళ్తారు. ఆడపిల్లలైతే మనమే పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తాం. కాబట్టి మీరు మాత్రం పిల్లల్ని హాస్టల్లో ఉంచొద్దు ప్లీజ్. నేనైతే ఇది కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. వాళ్ళ బాధ నేను చూశాను. ఇప్పుడు మా పిల్లలు కాలేజ్ టైంకి వచ్చాక నేను వాళ్ళని హాస్టల్కి పంపించడానికే చాలా బాధ అనిపిస్తుంది. అసలు చెప్పలేము. కాకపోతే పిల్లలకి చదువు ముఖ్యం కదా. ఈరోజు మేము వ్యవసాయం చేసుకుంటూ ఈ ఎండనక వాననక కష్టపడుతున్నాం. రేపటి రోజున ఈ కష్టాన్ని మా పిల్లలు పడకూడదని చదివిస్తున్నాం. కానీ చదువు ముఖ్యమే. కానీ చిన్నపిల్లలప్పుడు హాస్టల్లో మాత్రం పిల్లల్ని ఉంచకండి.
ఇది నేను మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను. అర్థం చేసుకొని 10 తర్వాత మనం ఉంచుకోవాలన్నా వాళ్ళు ఉండలేరు. నేనైతే చాలా ఫీల్ అవుతారు పిల్లలు హాస్టల్కి వెళ్ళినప్పుడల్లా కూడా. మనం ఇప్పుడు ఉంచుకోవాలనుకున్న కాలేజీ టైంలో అస్సలు ఉంచుకోలేము. కాబట్టి అర్థం చేసుకుంటారని నా బాధ చెప్తున్నాను. ఇక బస్ టైం అయిందండి. బస్ టైం అయిందని బ్యాగులు 2 మా వారు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నేను కూడా వారితో పాటు వెళ్తున్నానండి. ఎందుకంటే బస్ స్టాండ్ మాకు దగ్గరైనా దూరమైనా ఆయన గారు వెళ్ళి దింపి రాగలరు. కానీ ఆ కొద్దిసేపు అయినా పిల్లలతో గడపొచ్చు కదా అని నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తాను. బండే కదా, దగ్గరే కదా, ఆయన గారు వచ్చిందాక ఎలాగో అట్లాగే కూర్చోవాలి, బస్సు వచ్చిందా రాలేదో అని. అదేదో వాళ్ళతో పాటు వెళ్తే పిల్లలతో కొద్దిసేపు అన్నా బస్ స్టాండ్లో ఉండొచ్చని ఎప్పుడు కూడా వాళ్ళతో పాటే వెళ్తానండి. ఇక ఇప్పటి వరకు పిల్లల గురించి చెప్పాను కదా, హాస్టల్ గురించి. సోది అనుకోకుండా, బోరు అనుకోకుండా, చెప్పావులేపో అని అనుకోకుండా ఒక్కసారి ఆలోచించండి. పసిపిల్లలప్పుడు మాత్రం పిల్లల్ని హాస్టల్లో వేయకండి. అవకాశం లేకపోతే అనుకోవచ్చు, అవకాశం ఉంటే ఇంటి దగ్గర ఉండే చదివించుకోండి. ఇక బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బస్ స్టాండ్కి రాగానే పండుకి స్వెటర్ గుర్తుకొచ్చింది. స్వెటర్ తెచ్చుకోలేదు డాడీ అంటే వారు మళ్ళీ వెనక్కి వెళ్ళి స్వెటర్ తెచ్చారు. ఇక స్వెటర్ తెచ్చిన తర్వాత కూడా చాలా సేపటికి బస్సు వచ్చింది. పండు ముందే బస్సు ఎక్కేసింది. ఈయన గారేమో లగేజ్ తీసుకెళ్ళి ఆడ పెట్టొస్తానని వెళ్ళారు. ఇక ఆ బస్సు కదలలేదు. ఇక తనతో ఒక 2-3 నిమిషాలు మాట్లాడేసి కిందకి దిగారు. ఇక బస్సు వెళ్ళిపోయిందండి. ఎప్పుడన్నా సెలవులు వస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే వాళ్ళ డాడీ తెల్లవారుజామునే పోయి బస్ స్టాండ్లో కూర్చొని తీసుకొస్తారు ఇంటికి సంతోషంగా. కానీ సెలవులు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి బస్ స్టాండ్లో బస్సు ఎక్కించి బాధగా నీరసంగా ఇంటికి వెళ్తాం. వాళ్ళు వచ్చినప్పుడేమో సంతోషం, వెళ్ళేటప్పుడు చెప్పలేని బాధ.